తిరుమలలో కల్తీన ఈ ఘటనపై నిజాలు తెలిచేందుకు సిట్ రంగంలోకి దిగింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పూర్తి దర్యాప్తును పర్యవేక్షించబోతుండగా మిగిలిన 3 ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో 3 బృందాలు లోతుగా దర్యాప్తు చేయబోతున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతోంది ఈ బృందం. 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండి విచారణ చేపట్టబోతోంది సిట్ బృందం. సిట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుగుణంగా టీటీడీకు చెందిన శ్వేత భవనాన్ని కేటాయించారు ఉన్నతాధికారులు. ఇటు విచారణ పూర్తయ్యేంత వరకు సిట్ బృందానికి కావాల్సిన భవనాలు, ఆఫీస్ మెటీరియల్, కంప్యూటర్ వంటి వస్తువులను టీటీడీ కల్పించబోతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు, పంది కొవ్వుతో పాటు ఫిష్ ఆయిల్ లాంటివి ఉన్నట్టుగా ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందానికి అపరిమితమైన అధికారాలు అప్పగించింది సర్కార్. ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి సమాచారం, సహకారం కోరినా వెంటనే అందించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిన్న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం త్రిపాఠి బృంద సభ్యులతో సమావేశమయ్యారు. దర్యాప్తు ఏ కోణంలో చేయాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇవాల్టి నుంచి గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావుల నేతృత్వంలో 3 బృందాలు దర్యాప్తు చేయబోతున్నాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను దర్యాప్తులో పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఇటు ధర్మకర్తల మండలి దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను లోతుగా దర్యాప్తు చేయబోతున్నారు. తొలుత టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, కల్తీ నెయ్యి వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందము తన దర్యాప్తును వేగవంతం చేసింది. 3 బృందాలుగా విడిపోయి తిరుమలలో ఒక టీము, తిరుపతిలో ఒక టీము, అదేవిధంగా ఏఆర్ డైరీకి ఒక టీము వెళ్ళి క్షుణ్ణంగా దీని మీద దర్యాప్తు అనేది మొదలుపెట్టింది. రేపు సాయంత్రానికంతా దీని మీద ఒక సమగ్ర నివేదిక అయితే తయారు చేసే అవకాశం ఉంది. ఎల్లుండికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే దిశగా కూడా సిట్టు వేగవంతంగా తమ కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సిట్టు నిన్న వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత టీటీడీ అధికారులను కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అని అడిగి తెలుసుకున్న పరిస్థితి. అదేవిధంగా మార్కెటింగ్ విభాగానికి కూడా వెళ్ళి మార్కెటింగ్ విభాగంలో అసలు నెయ్యి కొనుగోళ్లు ఎలా జరుగుతాయి, టెండర్ల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అసలు టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఈ రకంగా నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తున్నారనేది క్షుణ్ణంగా వాళ్ళు దర్యాప్తులో భాగంగా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా టీటీడీ అధికారులతో సమావేశమై అసలు ఈ మొత్తం ఘటనకు కారణాలు ఏంది, అసలు కల్తీ నెయ్యిని ఎలా గుర్తించగలిగారు, తమిళనాడులోని ఏఆర్ డైరీ మీద మీరు ఇప్పటివరకు ఎన్ని కంటైనర్లు నెయ్యిని సరఫరా చేసిందనే అంశాన్ని కూడా వాళ్ళు లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని రేపు సాయంత్రానికి ఒక నివేదికను తయారు చేయనున్నారు. ఎల్లుండికంతా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశం కూడా ఉందని మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ఈవో కావచ్చు, గతంలో పనిచేసిన చైర్మన్లు కావచ్చు, వీళ్ళను కూడా దర్యాప్తులో భాగంగా వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనపడుతున్నట్లు మనకైతే తెలుస్తోంది ఝాన్సీ రాణి. అలాగే శ్రీనివాస్, ఇప్పటి వరకు నెయ్యి సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ను కూడా వాళ్ళు విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఆ అధికారులన్నీ తిరుమలకి రప్పిస్తారా, లేకపోతే వీళ్ళే అక్కడికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకుని ఒక డీటెయిల్ గా నివేదికను సమర్పిస్తారా ప్రభుత్వానికి? అంటే ఏఆర్ డైరీ వ్యవహారాన్ని మొత్తం ఏదైతే వాళ్ళ ప్లాంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అంటే ప్లాంట్లో ఏం జరుగుతుంది, అసలు వాస్తవంగా వీళ్ళు నెయ్యి ఎలా తయారు చేయగలుగుతున్నారు, అందులో కల్తీకి అక్కడ ఏమైనా ఆస్కారం ఉందా, జంతువుల అంటే ఆయిల్స్, జంతువుల నూనెలు కలపడానికి అక్కడ అవకాశం ఉందా, అక్కడ ఆ కంపెనీకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇంకా లోతుగా వెళ్ళి ఆ కంపెనీకి అసలు ఈ వ్యవహారం వెనుక అంటే నెయ్యి సరఫరా చేసేదానికి అర్హత ఉందా, టీటీడీనే ఏమైనా వాళ్ళ కోసం నిబంధనలు తారుమారు చేసి వాళ్ళని నెయ్యి సరఫరా చేసే విధంగా అనుమతించిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు సంస్థ అయితే విచారణ చేయనుంది. తమిళనాడులోని ఏఆర్ కంపెనీకే వెళ్ళి ఒక
బృందం అయితే వెళ్ళి అక్కడ విచారణ చేయనుంది. మరో బృందం అంటే ఇంకా మిగిలిన 2 బృందాలు అయితే తిరుమలలో ఒకటి, తిరుపతిలో ఒకటి ఇక్కడ ఉన్న పరిస్థితులను మొత్తం కూడా అధ్యయనం చేసి రేపు సాయంత్రానికంతా ఒక నివేదిక తయారు చేయనున్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లుండి లోపు సమర్పిస్తారని కూడా సమాచారం అయితే ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.